వెల్కమ్ టు అమరావతి ప్రాపర్టీ హబ్. మేము ఈరోజు విజయవాడ ఈస్ట్ బైపాస్, ఇది విజయవాడ సిటీ, విజయవాడ ఈస్ట్ బైపాస్ గురించి చెప్తాము. ఈ విజయవాడ ఈస్ట్ బైపాస్కి 3 అలైన్మెంట్లు సిద్ధం చేశారు. అందుట్లో ఒకటి ఫైనల్ చేశారు. అందుట్లో సెకండ్ అలైన్మెంటు కరెక్ట్ ఫైనల్ చేశారు. ఇది పొట్టిపాడు దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పొట్టిపాడు వస్తుంది హైవే మీద, NH16 మీద పొట్టిపాడు అని. ఇక్కడ వెస్ట్ బైపాస్ కలిసే చోట ఆల్రెడీ వెస్ట్ బైపాస్ రెడీ అయిపోయింది. అదే ప్లేస్ నుంచి NH16 కలిసే చోట పొట్టిపాడులో ఇది ఈస్ట్ బైపాస్ కూడా స్టార్ట్ అవుతుంది. ఈ ఈస్ట్ బైపాస్ ఇక్కడ నుంచి ఇక్కడ తరిగొప్పుల మొత్తం 44 కిలోమీటర్లు అండి. ఇది తరిగొప్పుల నుంచి ఇలా తెన్నేరు, ఈ తెన్నేరు నుంచి కోలవెన్ను, ఈ నెప్పల్లి దావులూరు ఇలా వస్తుందండి. ఇలా చలివేంద్రపాలెం, దావులూరు, చలివేంద్రపాలెం, ఇలా ఇక్కడ రొయ్యూరు అని ఉంటుంది. రొయ్యూరు చోడవరం దగ్గర, చోడవరం రొయ్యూరు. ఇక్కడ ఈ రొయ్యూరు నుంచి వల్లభాపురం మీద 3.4 కిలోమీటర్లు కృష్ణానది రివర్ మీద బ్రిడ్జ్ కడతారు. ఈ రొయ్యూరు వల్లభాపురం మధ్యలో, ఈ వల్లభాపురం మధ్య రొయ్యూరు మధ్య 3.35 కిలోమీటర్స్ బ్రిడ్జి కృష్ణానది మీద ఉంటుంది. ఇక్కడ ఈ వల్లభాపురం తర్వాత మోరంపూడి, ఈ మోరంపూడి వస్తుందండి. మోరంపూడి నుంచి చిలువూరు నుంచి చిన్నకాకాని. ఇక్కడికి వచ్చేవరకు ఇక్కడ హైవేలో మళ్ళీ NH16లో చిన్నకాకాని దగ్గర ఈ వెస్ట్ బైపాస్ కలిసే చోటనే ఇక్కడ కలుస్తుంది. ఇక్కడ కూడా పెద్ద జంక్షన్, బటర్ఫ్లై జంక్షన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇది కూడా బాగా డెవలప్ అయ్యిద్ది అనమాట. ఈ ఏరియా మొత్తం ఫ్లైఓవర్ డెవలప్ అవుతుంది. ఇదంతా కూడా ఈస్ట్ బైపాస్. ఇది మొత్తం 44.18 కిలోమీటర్లు. దాదాపు ఇది మార్చిలో టెండర్స్ పిలుస్తున్నారండి. ఆల్రెడీ అలైన్మెంట్ అయింది. మార్చి నుంచి టెండర్లు పిలుస్తారు. ఇది 2 years లోపు కంప్లీట్ చేస్తారు. 2-3 years లో. ఇది 6 lanes గా ప్లాన్ చేశారు. ఈ 6 lanes సర్వీస్ రోడ్లు కలిపి దీంట్లో ఇంకోటి నేషనల్ హైవే అథారిటీస్ ఇక్కడ పెద్ద 100 acres లో ఒక లాజిస్టిక్ హబ్ కావాలనుకుంటుంది. ఈ లాజిస్టిక్ హబ్ కోసం కూడా ఈ రైల్వే లైన్ ఈస్ట్ బైపాస్ కలిసే ఏరియాల్లో దాదాపు ఉండొచ్చని ప్లాన్ చేస్తున్నారు. ఇది కేంద్ర గవర్నమెంట్ 100 acres అడిగింది లాజిస్టిక్ హబ్ కోసం. దాదాపు ఈ రైల్వే లైన్ ఈస్ట్ బైపాస్ కలిసే ఈ ఏరియాలో దాదాపు లాజిస్టిక్ హబ్ కూడా తీసుకోబోతున్నారు. అందువల్ల ఇదంతా మంచి డెవలప్ అయింది కాబట్టి ఫ్యూచర్లో చాలా మంచి ఏరియా అవుద్ది. ఈ ఈస్ట్ బైపాస్ మొత్తం మంచి ఫ్యూచర్ మొత్తం డెవలప్ అవుతుంది కాబట్టి ఈ ఈస్ట్ బైపాస్ సరౌండింగ్స్ కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.